ఎవరు? అరిమిత యేసేపు పూనుకున్నాడు. ఆయన ఘనతను యేసుక్రీస్తు ప్రభుకు వాడాడు. అలాగే అపొస్తలుల కార్యంలో గమనీయులు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పేతురును యోహానును పట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని వాక్యమును బోధించేటువంటి ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుడు, అందిపుచ్చుకున్నవాడు. ధర్మశాస్త్రంలో ఏముందో అతనికి యేసుని గురించి ఉంది అనే ఆ సంగతి ఆయన వీళ్ళకి అందరికీ, శాస్త్రులు పరిచయులకు చాలామందికి తెలియదు. గమనీయులు కూడా ఘనత కలిగినటువంటి ఒకడుండెను అని ఉంటుంది. అపొస్తలుల కార్యము 5:34. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును, ధర్మశాస్త్ర ఉపదేశకుడును, గమనీయులైన పరిసయ్యుడు. అందరూ పరిసయ్యులు చెడ్డవాళ్ళు కాదు, అందరూ పరిసయ్యులు చెడ్డవాళ్ళు. కొంత పరిసయ్యులు దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. ఇప్పుడు దేవుని ఘనతను దేనికి వాడాడు ఆయన? అపొస్తలులైన పేతురును యోహానును విడుదల చేయటానికి తన ఘనతను వాడాడు. దేవుని వాక్యము విరివిగా బోధించటానికి ఈయన ఉపయోగపడ్డాడు. అలాగే థియోఫిలా ఒక పుస్తకము రాయటానికి థియోఫిలా, ఘనత వహించిన థియోఫిలా, ఆయన పూనుకోబట్టే ఈ యేసుక్రీస్తు యొక్క జన్మము ఎలా జరిగింది, ఆయన పుట్టుకేంటి అంత మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మరి నీకు ఏదన్నా ఘనత ఉంది అని అంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నీ స్వలాభము కోసమా? నీ ఘనతను నీ కోసమా? దేవుని కోసం కొద్దిగా ఇస్తున్నావు. మోషతో దేవుడు చెప్పాడు, నీ ఘనతలో కొద్దిగా అతనికి ఇవ్వు, కొద్దిగా యెహోషువకి ఇవ్వు. సర్వ సమాజాన్ని నువ్వు ఇచ్చిన ఘనత ద్వారా నా ప్రజలను అతను ఏలతాడు, కొద్దిగా ఇవ్వు. థియోఫిలా తన ఘనతను పుస్తకం రాయటానికి ఉపయోగించాడు. యెహోషువ తన ఘనతను వాగ్దాత దేశంలోనికి వెళ్ళడానికి ఉపయోగించాడు.